ఎప్పుడు చేసుకునేలా కాకుండా రొటీన్‌కి భిన్నంగా, వెరైటీగా ఈ విధంగా చికెన్ ఫ్రై అయితే తయారు చేసుకోండి. చాలా బావుంటుంది. ఈ ఫ్రై చేస్తుంటే స్మెల్ అనేది వీధి చివరి వరకు వస్తుందండి. అంత బావుంటుంది ఈ చికెన్ ఫ్రై అయితే. ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? నా ఛానల్ గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఈ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా నేను ఇక్కడ అర కేజీ వరకు చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ని శుభ్రంగా కడిగి వాటర్ నీళ్ళు లేకుండా వాడేసుకున్న తర్వాత ఈ గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకుందాము. ఆ తర్వాత కొంచెం కారం అయితే వేసుకుందాము. మనం ఇందులో ఒక స్పూన్ అయితే కారం వేసుకుందాము. మనం తర్వాత మసాలాలో కొంచెం కారం వేస్తాం కాబట్టి మనకి ఒక స్పూన్ అయితే సరిపోతుందండి. ఆ తర్వాత పావు స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. చికెన్ని ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల కర్రీ కానీ అలాగే ఫ్రై కానీ ఏది చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మనకి ముక్కకి ఉప్పు కారం బాగా పట్టి ముక్క తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. కాబట్టి అయితే ఈ విధంగా చికెన్ని మ్యారినేట్ అయితే చేసి పెట్టుకోవాలి. ఉప్పు కారం పసుపు ఈ విధంగా బాగా పట్టించాలండి. పట్టించిన తర్వాత ఇది ఒక అరగంట పాటు పక్కనైతే పెట్టేసుకోవాలి. మీకు టైం లేకపోతే వెంటనే కూడా తయారు చేసేసుకోవచ్చు. కాబట్టి నేనైతే ఒక అరగంట అయితే కలిపేసి పక్కనైతే పెట్టేశానండి. ఈ విధంగా చూసారు కదా, మనకి ఒక స్పూన్ కారం అయితే మంచిగా స్పైసీగా ఉండే కారం వేసుకున్నట్లయితే ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఫ్రైలోకి కావాల్సిన మసాలాలు ఏంటో చూసేద్దాము. 2 స్పూన్ల ధనియాలు తీసుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి, అలాగే లవంగాలు ఒక 5, 2 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 3 యాలకులు, 5 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీలో వేసుకుని పొడి అయితే తయారు చేసుకోవాలి. చూడండి, ఈ మసాలాలన్నీ కూడా ఇవి వేయించుకోవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా ఈ విధంగానే మిక్సీ అయితే పట్టేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ముక్కలు మాత్రం నేను ఇక్కడ పలుచగా కట్ చేసినవి ఒక 4 ముక్కలు అనేవి తీసుకున్నాను. ఇవి వేసుకుంటే మనకి ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. కాబట్టి నేనైతే ఈ విధంగా మసాలాలు అనేవి తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులో ఒక అనాస పువ్వు అయితే వేస్తున్నాను. ఇది సగం పువ్వు వేస్తున్నానండి. ఇది వేసుకోవడం వల్ల ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము. చూసారు కదా, నేనైతే ఇది ఈ విధంగా పొడి అయితే తయారు చేసేసుకున్నాను. ఈ విధంగా మనకి మరీ మెత్తటి ఫైన్ పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం పౌడర్ అయితే సరిపోతుంది. ఆ విధంగా తయారు చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ అయితే వెలిగించుకుని బాండీ అయితే పెట్టేసుకున్నాను. ఇది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసేస్తున్నాను. మనకి ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను ఇక్కడ ఒక 4-5 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసాను. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఈ విధంగా కట్ చేసి వేసుకున్నానండి. ఈ ఫ్రైకి ఉల్లిపాయ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ బాగా వేయించుకోవాలి. ఇది మనకి పచ్చిగా అనేది ఉండకూడదు, బాగా వేగాలండి. ఈ విధంగా మూత అయితే పెట్టేసుకుని ఉల్లిపాయని మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించేసుకుందాము. మధ్య మధ్యలో ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి కదా. కాబట్టి ఈ విధంగా అయితే ఉల్లిపాయలని చక్కగా వేయించేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే చూద్దామండి. చూసారు కదా, ఉల్లిపాయలు అయితే ఈ విధంగా అయితే వేగిపోయాయి. ఇలా వేగితే మనకి సరిపోతుంది. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వేయించుకోవాలి. మనం మూత పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలండి. ఆ తర్వాత 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసాను. మనం అర కేజీ తీసుకున్నాం కాబట్టి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది. కాబట్టి నేనైతే 1 స్పూన్ అయితే వేసాను. మీరు ఒకవేళ కేజీ చికెన్ తయారు చేసుకున్నట్లయితే 2 స్పూన్లు అయితే వేసుకోవచ్చండి. కాబట్టి నేనైతే 1 స్పూన్ వేసాను. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవడం వల్ల మనకి కర్రీ కానీ ఫ్రై కానీ టేస్టీగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి ఎప్పుడైనా సరే బాగా వేగనివ్వాలి. ఈ విధంగా నేనైతే పచ్చివాసన పోయే వరకు, అంటే అడుగంటకుండా చక్కగా ఆయిల్లో కలిసిపోయే వరకు అయితే వేయించుకోవాలి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకుందాము. చూసారు కదా, చికెన్ అయితే ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 2 నిమిషాలు హై ఫ్లేమ్లో అయితే పెట్టుకుని కలుపుకోవాలి. ఇది 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత అయితే పెట్టేసుకుందాము.
మనం చికెన్ ఎప్పుడైనా సరే ఉడికించుకునేటప్పుడు అంటే కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకునేటప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టినట్లయితే మనకి వాటర్ అనేవి బయటకు రావండి. చికెన్లో వాటర్ బయటకు వస్తేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. కాబట్టి చికెన్లో వాటర్ అనేవి బయటకు వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. మధ్యలో ఒకసారి అయితే కలుపుతున్నాను చూడండి. ఒక 5 నిమిషాల తర్వాత మనకి చికెన్లో వాటర్ అయితే బయటకు వచ్చేసాయి. ఇదంతా కూడా బాగా ఎగిరిపోనివ్వాలండి. అప్పుడే మనకి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఒకసారి మనకి బాగా అయితే వాటర్ అయితే ఎగిరిపోయాయి. మనం ఇందులో ఏం వాటర్ వేసుకోకూడదు, ఎందుకంటే మనం తయారు చేసుకునేది ఫ్రై కదా. కాబట్టి ఈ విధంగా అయితే వాటర్ అనేవి చక్కగా ఇంకిపోనివ్వాలండి. అప్పుడే మనకి ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బాగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఇవి వేయించుకోవాలి. మనం ఉల్లిపాయ వేసాం కానీ చూసారా ఎక్కడ ఉల్లిపాయ అనేది కనిపించడం లేదు. మనకి ఉల్లిపాయ అంతా కూడా బాగా వేగిపోయి గుజ్జుగా అయ్యి ముక్కలకు అనేది పట్టేయాలండి. అప్పుడే మనకి ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇది రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే ఒకసారి అయితే మనం మళ్ళీ కలుపుకుందాము. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అయితే నేను 2 పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ ఫ్రైలో కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ కరివేపాకు స్మెల్కి ఫ్రై అనేది చాలా అరోమేటిక్గా ఉండి చాలా బాగుంటుందండి. కాబట్టి కరివేపాకు కూడా కంపల్సరిగా ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి మసాలా, ఆ మసాలా పొడి అయితే ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఫ్రై చేసుకునేటప్పుడు మనం కలుపుతూ ఉంటాం కదా, కలిపినప్పుడు అడుగంటకుండా మనం అడుగుకంటూ కలుపుతూ వేపుకోవాలండి. అప్పుడే మనకి అడుగంటకుండా ఉంటుంది. లేదంటే కనుక పైన వేపినట్లయితే కింద అయితే అడుగంతా పట్టేసి ఫ్రై అనేది సరిగా రాదు. కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు అయితే ఒకసారి చెక్ చేసుకోవాలండి. నాకైతే ఇక్కడ ఉప్పు తక్కువ అయింది. ఎందుకంటే మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు 1 స్పూన్ అయితే వేసాం కదా, ఇప్పుడు ఇంకొక స్పూన్ అయితే వేస్తున్నాను. ఇదైతే మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇది బ్యాచిలర్స్ కూడా చక్కగా చేసుకోవచ్చండి. అన్ని కొలతలతో కరెక్ట్గా ఉంది కాబట్టి ఎక్కడ మనకి చక్కగా తేడా లేకుండా అంతా పర్ఫెక్ట్గా అయితే ఉంది. మనం 1/2 కేజీ కాబట్టి చికెన్ 2 స్పూన్లు అయితే సాల్ట్ పట్టింది. ఇదంతా బాగా వేయించుకుని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత అయితే పెట్టేసుకుందాము. మసాలా పచ్చివాసన అయితే పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామండి. ఆయిల్ అయితే చక్కగా బయటకు వచ్చేసింది కదా. ఈ విధంగా అయితే మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. బిర్యానీలో తిన్నా కూడా అదిరిపోతుందండి. అంత బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇది తిన్నారంటే మళ్ళీ ఇదే స్టైల్లో చేసుకుంటారండి. చికెన్ ఫ్రైలు అంటే ఎన్నో రకాల ఫ్రైలు ఉంటాయి. అందులో ఇది చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై. మరి మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారా చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, తినడానికి కూడా అంతే బాగుంటుందండి. స్మెల్ అయితే ముక్కులు అదరగొట్టేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.